సందర్భంగా భూపాలపల్లి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రజలకు ఎయిడ్స్ పట్ల అవగాహన కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఎయిడ్స్ మహమ్మారి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ మహమ్మారికి మందులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే దీనిపైన గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలిసినంత వరకు దీనివల్ల జరిగే నష్టం ఏంటి, రాకుండా ఉండటానికి ఎలా ఉండాలి అన్నది మేము ముఖ్యంగా దీంట్లో చర్చించుకోవాలి. గత కొద్ది సంవత్సరాల క్రితం చర్చించడానికి కూడా ఆలోచించేవాళ్ళు, కానీ ఈరోజు ఆ ఎయిడ్స్ సంఖ్య తగ్గుతుంది కాబట్టి అసలు మొత్తం జీరో చేసుకోవటం అనేది ముఖ్య లక్ష్యము. రాబోయే తరంలో వీటిపైన ఎటువంటి ఇట్లాంటి ఎయిడ్స్ రోగానికి బారిన కాకుండా యువతి యువకులు కావచ్చు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, దీని నుంచి ఇబ్బంది పడకుండా బయటకు ఉండటానికి అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ముఖ్యంగా ఎయిడ్స్ సోకిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే రాకముందే జాగ్రత్త పడటము మంచి ఏదన్నా టాస్క్ తోటి వాళ్ళ వెళ్తున్నాము. నార్మల్ పబ్లిక్లో హెచ్ఐవి అక్కడక్కడ కనబడడం జరుగుతుంది కాబట్టి ఈ అవేర్నెస్ అనేటువంటిది విద్యాభ్యాసం చేసే స్టూడెంట్స్ నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ఎప్పటికీ నిరంతరం ప్రతి సంవత్సరం కంటిన్యూస్గా మనము ఈ పబ్లిసిటీ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన పరీక్ష మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా సబ్ సెంటర్లో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక సబ్ సెంటర్లో కూడా మీరు నిర్భయంగా ఈ హెచ్ఐవి టెస్ట్ అనేటువంటిది చేసుకోవచ్చు. కాబట్టి హెచ్ఐవిని నిర్మూలించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం ఒకటే మార్గం. కాబట్టి భవిష్యత్తులో రైట్ పాత్, టేక్ రైట్ పాత్ అనే నినాదంతో అంటే